హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మనం ఈరోజు మెయిన్లీ ఏంటంటే జంప్, లూప్ అండ్ కాల్ ఇన్స్ట్రక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఏంటంటే మనకి బ్రాంచింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ యొక్క మైక్రో కంట్రోల్ యొక్క కంట్రోల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం మూవ్ చేయాలంటే కంపల్సరీ ఈ యొక్క బ్రాంచింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకు తెలియాలి. ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ ఈ యొక్క బ్రాంచింగ్ ఇన్స్ట్రక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి లూపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నేను మల్టిపుల్ టైమ్స్ నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ యొక్క లూపింగ్ కాన్సెప్ట్ అనేది వెరీ యూస్ఫుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లూపింగ్ కాన్సెప్ట్ లేకపోతే నేను మల్టిపుల్ టైమ్స్ నాకు ఒక ప్రోగ్రామ్ అనేది మల్టిపుల్ టైమ్స్ రాయాల్సి ఉంటుంది. అప్పుడు మన కోడ్ మెమరీ అనేది చాలా ఎక్సీడ్ అయిపోతుంది అనమాట. ఓకే, మనం అది రెడ్యూస్ చేయాలంటే మన యొక్క లూపింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వెరీ యూస్ఫుల్. ఫస్ట్ వచ్చేసి డీజే ఎన్జెడ్ రిజిస్టర్ కామా లేబుల్. ఓకే, డిక్రిమెంట్ జంప్ ఇఫ్ నాట్ జీరో. ఓకే, నేనేంటంటే ఈ యొక్క రిజిస్టర్ కంటెంట్ని డిక్రిమెంట్ బై 1 చేస్తాను. డిక్రిమెంట్ చేసిన తర్వాత నాట్ జీరో అయితేనే నేను ఈ యొక్క లేబుల్కి మూవ్ అవుతాను, లేకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఓకే, ఈ విధంగా మెయిన్లీ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ అనేది యూస్ చేస్తాము. ఈ ఇన్స్ట్రక్షన్ యూస్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. దిస్ ప్రోగ్రామ్ యాడ్స్ ద వాల్యూ 3 టు అక్యుములేటర్ 10 టైమ్స్. ఓకే, నేను ఈ యొక్క అక్యుములేటర్ని నేను 10 టైమ్స్ నేను ఈ యొక్క వాల్యూ 3 నేను యాడ్ చేయాలంటే కంపల్సరీ నాకు ఈ యొక్క డీజేఎన్జెడ్ అనేది యూస్ చేయాలి. ఇక్కడ మూవ్ ఏ కామా హ్యాష్ జీరో అంటే నేను అక్యుములేటర్ని ఇనిషియల్గా జీరో నేను ఇనిషియలైజ్ చేస్తాను. మూవ్ R2 కామా హ్యాష్ 10 అంటే 10 టైమ్స్ నేను ఈ యొక్క లూప్ని రిపీట్ చేయాలి కాబట్టి నేను R2ని కౌంటర్గా యూస్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ యాడ్ ఏ కామా 03. నాకు ఇనిషియల్గా ఈ అక్యుములేటర్లో జీరో ఉంది అంటే 0 ప్లస్ 03 అంటే ఫైనల్గా నాకు అక్యుములేటర్లో 03 అనేది స్టోర్ అవుతుంది. డీజే ఎన్జెడ్ R2 కామా అగైన్. ఓకే, ఇక్కడ చూస్తే నాకు R2 కంటెంట్ ఏముంది 10 ఉంది, డిక్రిమెంట్ బై 1 చేస్తాను అంటే 9. 9 అనేది జీరో కాదు కాబట్టి ఇక్కడికి మూవ్ అవుతాను మళ్ళీ. ఓకే, యాడ్ ఆల్రెడీ అక్యుములేటర్లో 3 ఉంది, 3 ప్లస్ 3 6 అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఫైనల్గా రిజల్ట్ అనేది అక్యుములేటర్లో 6 ఉంది అనమాట. నెక్స్ట్ డీజే ఎన్జెడ్ ఆల్రెడీ నాకు 9 ఉంది ఇక్కడ కౌంటర్ వాల్యూ, అండ్ 9ని డిక్రిమెంట్ చేస్తే 8 అవుతుంది అనమాట. నెక్స్ట్ అగైన్ 8 అనేది జీరో కాబట్టి మళ్ళీ ఇక్కడికి మూవ్ అవుతుంది అనమాట. ఈ విధంగా 10 టైమ్స్ నేను యాడ్ చేస్తే ఫైనల్గా అక్యుములేటర్లో 30 రిజల్ట్ ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే నేను డీజే ఎన్జెడ్ నేను 1 ఉందనుకోండి, 1 నుంచి డిక్రిమెంట్ చేస్తే జీరో అవుతుంది. ఇక్కడ జీరో అయింది కాబట్టి నేను నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వస్తాను. మూవ్ R5 కామా ఏ. ఏలో మనకి ఎంత ఉంది 30 ఉంది. ఈ యొక్క 30 రిజల్ట్ నేను ఎక్కువ R5లోకి నేను మూవ్ చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మన యొక్క లూపింగ్ ఇన్స్ట్రక్షన్ యూస్ చేసుకొని మన యొక్క ప్రోగ్రామ్ని ఈజీగా రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా లూపింగ్ ఇన్స్ట్రక్షన్ యూస్ చేయకపోతే నేను 10 టైమ్స్ ఈ యొక్క అక్యుములేటర్ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ నేను 10 టైమ్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, అప్పుడు మన కోడ్ మెమరీ అనేది ఎక్సీడ్ అవుతుంది అనమాట. ఓకే, మెయిన్లీ ఈ యొక్క R2 వచ్చేసి ఏంటంటే మనకి 8 బిట్ రేస్ట్ కాబట్టి మనకు అప్ టు 255 వాల్యూ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు 0 నుంచి 255 టోటల్ మనకు 256 లూపింగ్స్ అనేది చేయొచ్చు అనమాట. నాకు మోర్ దాన్ 256 అనే లూపింగ్ అనేది చేయాలంటే కంపల్సరీ మనం నెస్టెడ్ లూప్స్ అనేది రాయాలి. ఓకే, మనం నెస్టెడ్ లూప్స్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే నేను మల్టిపుల్ టైమ్స్ నాకు మోర్ దాన్ 256 టైమ్స్ అనేది లూప్ అనేది రిపీట్ చేయాలంటే మనం ఈ యొక్క నెస్టెడ్ లూప్స్ అనేవి యూస్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే మనం 2 కౌంటర్స్ యూస్ చేసుకొని మనము ఒక ఇన్నర్ లూప్ ఒక అవుటర్ లూప్ యూస్ చేసుకొని మనం ఈజీగా నెస్టెడ్ లూప్ అనేది ఈజీగా రాయొచ్చు. రైట్ ఏ ప్రోగ్రామ్ లోడ్ అక్యుములేటర్ విత్ 55H. మనం 55H ఫస్ట్ అక్యుములేటర్లో లోడ్ చేద్దాము. తర్వాత కాంప్లిమెంట్ ద అక్యుములేటర్ ఫర్ 700 టైమ్స్. మన 700 టైమ్స్ మనం ఈ యొక్క అక్యుములేటర్ని కాంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ మూవ్ ఏ కామా హ్యాష్ 55H నేను మూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ మూవ్ R3 వచ్చేసి నాకు R3 వచ్చేసి 10 కౌంట్ తీసుకున్నాను. నెక్స్ట్ R2 వచ్చేసి 70 కౌంట్ అనమాట. నాకు ఇన్నర్ లూప్ వచ్చేసి 70, అవుటర్ లూప్ వచ్చేసి 10. నెక్స్ట్ ఇక్కడ కాంప్లిమెంట్ ఏ, ఈ యొక్క 55 నేను కాంప్లిమెంట్ చేస్తే ఏఏ వస్తుంది అనమాట. ఓకే, ఈ ఏఏ వచ్చింది కదా, నెక్స్ట్ ఏం చేస్తాను డీజే ఎన్జెడ్ R2 ఏంటంటే నేను డిక్రిమెంట్ చేస్తాను. 70 మైనస్ 1 వచ్చేసి 69. 69 అనేది జీరో కాదు కాబట్టి ఇక్కడ మూవ్ అవుతాను. ఈ విధంగా నేను 70 టైమ్స్ నేను కాంప్లిమెంట్ చేస్తాను. 70 టైమ్స్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వస్తాను. డిక్రిమెంట్ జంప్ ఇఫ్ నాట్ జీరో R3 10 ఉంది కాబట్టి డిక్రిమెంట్ బై 1. ఓకే, నేనేంటి 9కి వస్తాను. నెక్స్ట్ అనమాట ఇక్కడికి వస్తాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను R2ని 70 ఇనిషియలైజ్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ 70 టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. ఈ 70 టైమ్స్ ఇది R3 వచ్చేసి 10 టైమ్స్ రిపీట్ చేస్తాం కాబట్టి టోటల్గా నాకు 700 టైమ్స్ అనేది మనం అచీవ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క అక్యుములేటర్ కంటెంట్ని 700 టైమ్స్ మనం కాంప్లిమెంట్ చేయొచ్చు ఈ యొక్క నెస్టెడ్ లూపింగ్ అనేది యూస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను ఇది యూస్ చేయకపోతే మనం ఏంటంటే మన కోడ్ మెమరీ అనేది చాలా ఎక్సీడ్ అవుతుందన్నమాట. నేను 700 టైమ్స్ నేను ఈ యొక్క కాంప్లిమెంట్ ఇన్స్ట్రక్షన్ రాయాలంటే మన కోడ్ అనేది చాలా ప్రోగ్రామ్ మెమరీ అనేది మనం ఎఫిషియెంట్గా యూస్ చేయడం కోసం ఈ యొక్క నెస్టెడ్ లూప్స్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ మన కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మనం ఇక్కడ చూద్దాము. కండిషనల్ జంప్స్ గురించి నేను ఏంటంటే ఒక కండిషన్ అనేది ట్రూ అయితేనే నేను జంప్ అవుతాను, లేకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఓకే, మనం ఇక్కడ జంప్ ఇఫ్ జీరో,
ఇక్కడ మెయిన్లీ ఏంటంటే అక్యుములేటర్ రిజల్ట్ అనేది చెక్ చేస్తది. ఇక అక్యుములేటర్ రిజల్ట్ అనేది 0 అయితేనే నేనేంటంటే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్‌కి వెళ్తాను. అంటే పర్టిక్యులర్ లొకేషన్‌కి వెళ్తాను. లేకపోతే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్. ఇక్కడ చూడండి మూవ్ ఏ, ఆర్0. ఆర్0 నాకు ఇనీషియల్‌గా ఏముందో కంటెంట్ నాకు తెలియదు. జస్ట్ అక్యుములేటర్‌లో కాపీ చేశాను. ఇప్పుడు నేనేంటి జంప్ ఇఫ్ 0. ఇక్కడ అక్యుములేటర్ కంటెంట్ అనేది 0 అయిందో లేదో నేను చెక్ చేస్తాను అనమాట. 0 అయితే నేను ఇక్కడికి మూవ్ అవుతాను. 0 అవ్వకపోతే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది మూవ్ అవ్వకపోయింది అనుకోండి. ఇది ఒక అక్యుములేటర్ కంటెంట్ 0 అవ్వకపోతే నేను నెక్స్ట్ ఇక్కడికి వస్తానన్నమాట. నెక్స్ట్ మూవ్ ఏ, ఆర్1. ఆర్1లో వాల్యూ నేను అక్యుములేటర్ కాపీ చేస్తాను. మళ్ళీ చెక్ చేస్తాను జంప్ ఇఫ్ 0. ఓకే. నాకు ఈ యొక్క రిజిస్టర్ కంటెంట్ అనేది అక్యుములేటర్ అనేది 0 అయింది అనుకోండి. నేను ఇక్కడ జంప్ అవుతాను. లేకపోతే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అనమాట. ఓకే. ఈ విధంగా మెయిన్లీ ఈ యొక్క జంప్ ఇఫ్ 0 ఇన్‌స్ట్రక్షన్ అనేది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డిటర్మైన్ ఇఫ్ ఆర్5 కంటైన్ ద వాల్యూ 0. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఆర్5లో 0 ఉందో లేదో మనం చెక్ చేయాలి. ఇఫ్ 0 అయితే మనం 55 లోడ్ చేద్దాం. ఓకే. నేను మెయిన్లీ జంప్ ఇఫ్ నాట్ 0 అనే ఇన్స్ట్రక్షన్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది జంప్ ఇఫ్ 0. ఇప్పుడు జంప్ ఇఫ్ నాట్ 0. ఫస్ట్ ఏంటి మూవ్ ఏ, ఆర్5. ఆర్5లో కంటెంట్ నాకు ఏముందో తెలియదు. జస్ట్ అక్యుములేటర్ నేను కాపీ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ జంప్ ఇఫ్ నాట్ 0. నేను యొక్క అక్యుములేటర్ కంటెంట్ని నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. నాట్ 0 అయితే ఇక్కడ నేను షిఫ్ట్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ 0 అయితే నేను నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి 0 అయిందనుకోండి నేను మూవ్ ఆర్5 55H నేను అసైన్ చేశాను అనమాట. ఓకే. ఈ విధంగా నాకు ఈ యొక్క కండిషనల్ జెమ్స్ యూజ్ చేసుకొని మన రిక్వైర్డ్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, ఇఫ్ కానీ నెక్స్ట్ ఎల్స్ కానీ ఇలా ఉంటే మనం ఏంటంటే ప్రోగ్రామింగ్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. మెయిన్లీ ఈ యొక్క కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేసి. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఇన్స్ట్రక్షన్ చూడండి, జంప్ ఇఫ్ నో క్యారీ. ఓకే. మనకేంటంటే క్యారీ అనేది 0 అయితే నేను పర్టికులర్ లొకేషన్ జంప్ అవుతాను. లేకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఓకే. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ వాల్యూస్. ఓకే. ఇవన్నిటిని యాడ్ చేయాలి. 79, F5 అండ్ E2 అండ్ పుట్ ద సమ్ ఇన్ ఆర్0 రిజిస్టర్. అండ్ ఇక్కడ ఆర్5లో మనం ఏంటంటే క్యారీ ఉంటే క్యారీని ఇక్కడ స్టోర్ చేద్దాం ఆర్5లో. మూవ్ ఏ, హ్యాస్ 0 అంటే 0 వాల్యూని ఇనిషియల్గా అక్యుములేటర్ 0గా నేను మెన్షన్ చేసుకున్నాను. మూవ్ ఆర్5, ఏ అంటే ఈ యొక్క ఆర్5ని కూడా నేను 0 చేసుకున్నాను అనమాట. నాకు ఇనిషియల్గా ఆర్5ని కూడా రీసెట్ చేశాను. నెక్స్ట్ యాడ్ ఏ, హ్యాస్ 79 అంటే ఫస్ట్ వాల్యూ నేను యాడ్ చేస్తున్నాను. జంప్ ఇఫ్ నో క్యారీ. క్యారీ అనేది 0 అయింది అనుకోండి. అంటే 0 అయితే నేను ఇక్కడ షిఫ్ట్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ 0 అవ్వకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్ళి నేను ఇంక్రిమెంట్ ఆర్5. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాడ్ చేస్తే రిజల్ట్ అనేది 17 వచ్చింది. అంటే క్యారీ 0 వచ్చింది కాబట్టి అప్పుడు నేను ఇక్కడ జంప్ అవుతాను అనమాట. క్యారీ 0 వస్తే నేను ఇక్కడ జంప్. ఓకే. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యారీ అనేది 1 వచ్చింది అనుకోండి. అప్పుడు నేను ఇంక్రిమెంట్ బై 1 చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యారీ అనేది ఫస్ట్ నాకు ఇక్కడ ఈ రెండింటిని 0 + 79 నేను యాడ్ చేస్తే నాకు క్యారీ ఏం రాదు కాబట్టి అప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ జంప్ అవుతాను. N1కి వచ్చాను. నెక్స్ట్ యాడ్ ఏ, ఇనిషియల్గా ఆర్5 ఏముంది 0 ఉంది. ఇక్కడ వరకు నాకు 0నే ఉంది. నెక్స్ట్ యాడ్ ఏ, F5 నాకు ఏలో ఆల్రెడీ 79H ఉంది. ప్లస్ F5 నేను యాడ్ చేస్తే నాకు క్యారీ అనేది 1 వచ్చింది కాబట్టి జంప్ ఇఫ్ నో క్యారీ. నేను ఇక్కడ క్యారీ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్తాను అనమాట. ఇప్పుడు ఆర్5 నేను ఇంక్రిమెంట్ బై 1 చేస్తాను. అక్కడ ఆర్5 1 అవుతుంది. నాకు అక్యుములేటర్లో 6E ఉంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తాను, యాడ్ ఏ, E2. నేను ఇక్కడ 6E + E2 చేస్తున్నాను. నాకు మళ్ళీ క్యారీ వచ్చింది. ఈ యొక్క క్యారీ అనేది వచ్చింది కాబట్టి జంప్ ఇఫ్ నో క్యారీ. ఇప్పుడు నాకు క్యారీ ఉంది కాబట్టి ఈ యొక్క అక్యుములేటర్లో నేను నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్తాను. ఇప్పుడు మళ్ళీ నేను ఆర్5ని ఇంక్రిమెంట్ చేస్తాను. ఫైనల్గా నాకు ఆర్5 2 వచ్చింది. నాకు లాస్ట్లో ఏం చేస్తున్నాను, మూవ్ ఆర్0, ఏ. ఇక్కడ ఏ రిజల్ట్ ఏముంది, ఇక్కడ 50 ఆర్0లోకి వస్తుంది అనమాట. ఓకే. ఈ విధంగా అన్నిటిని నేను యాడ్ చేసిన వాల్యూని ఆర్0 కాపీ చేశాను. క్యారీ వస్తే ఏ ఏ ఏ టైంలో నాకు క్యారీ వచ్చిందో దాన్ని ప్లస్ ఇంక్రిమెంట్ బై 1 చేస్తాను అనమాట ఈ యొక్క రిజిస్టర్ కంటెంట్ని. ఫైనల్గా నాకు 2 టైమ్స్ క్యారీ వచ్చింది కాబట్టి క్యారీ అనేది ఆర్5లో స్టోర్ చేశాను. కంప్లీట్ రిజల్ట్ వచ్చేసి 50. ఓకే. ఈ విధంగా మనం ఈ యొక్క కండిషనల్ జంప్ ఇఫ్ నో క్యారీ అయినప్పుడు పర్టికులర్ లొకేషన్కి వెళ్తాను. లేకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఈ యొక్క అన్ని కండిషనల్ జంప్స్ వచ్చేసి మనకి వితిన్ 128 బైట్స్ వరకే మనం మూవ్ అవ్వచ్చు అనమాట. అప్కి కానీ డౌన్కి కానీ. మెయిన్ ఈ యొక్క ప్రోగ్రామ్ కౌంటర్ నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th ఒక 100 లొకేషన్లో ఉన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పైకి జంప్ అవ్వాలన్నా కానీ లేకుంటే కింద లొకేషన్ జంప్ అవ్వాలన్నా కానీ మెయిన్లీ ఏంటంటే -128 + 128 బైట్స్ వరకు మనం ఈ యొక్క ప్రోగ్రాంలో మనం జంప్ అవ్వచ్చు అనమాట. ఈ యొక్క కండిషనల్ జంప్స్ అనేవి యూస్ చేసుకొని. ఓకే. నాకు మోర్ దాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 128 బైట్స్ కంటే నాకు మోర్ దాన్ అవ్వాలంటే కంపల్సరీ మనం లాంగ్ జంప్స్ అనేవి యూస్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే మనం షార్ట్ జంప్స్గా మనం ట్రీట్ చేస్తాం. ఆల్ కండిషనల్ జంప్స్ ఆర్ షార్ట్ జంప్స్. షార్ట్ జంప్స్ అంటే నేను వితిన్ 128 బైట్స్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాశాను జేఎన్సీ N1 అంటే ఇక్కడ వరకే నేను మూవ్ అవుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను జేఎన్సీ నాకు లూప్ వచ్చేసి మోర్ దాన్ 128 బైట్స్ కంటే మోర్ ఉందనుకోండి ఈ యొక్క లూపింగ్ అనేది, అప్పుడు ఇది యూస్ఫుల్ అవ్వనమాట. ఓకే. మనకి ఈ యొక్క జంపింగ్స్ అనేవి మనం వితిన్ 128
-128 నుంచి +128 వరకే 127 వరకే మనం ఇక్కడ ప్రోగ్రామ్ అనేది జంప్ అవ్వచ్చు అనమాట. ఈ యొక్క మెయిన్లీ ఈ యొక్క కండిషనల్ జంప్స్ యూజ్ చేసుకొని. జంప్ ఇఫ్ జీరో, ఈ యొక్క అక్యుములేటర్ కంటెంట్ అనేది జీరో అయితే జంప్ అవుతాము, లేకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. జంప్ ఇఫ్ నో జీరో, ఓకే ఈ యొక్క అక్యుములేటర్ అనే కంటెంట్ అనేది జీరో అవ్వకపోతే జంప్ అవుతాం, లేకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఓకే డీజే ఎన్జెడ్ డిక్రిమెంట్ జంప్ ఇఫ్ నాట్ జీరో. ఓకే ఇక్కడ నాట్ జీరో అయితేనే ఈ యొక్క డిక్రిమెంట్ చేసిన తర్వాత అప్పుడు నేను నెక్స్ట్ నాట్ జీరో అయితే జంప్ అవుతాం, లేకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ కంపేర్ జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్. ఓకే ఈ యొక్క బైట్ అనేది ఈ యొక్క బైట్ కానీ అండ్ అక్యుములేటర్ రెండు నాట్ ఈక్వల్ అయితేనే జంప్ అవుతాను, అండ్ ఈక్వల్ అయితే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్, ఓకే కంపేర్ జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్. ఈ యొక్క రిజిస్టర్ కంటెంట్ని అండ్ ఇమీడియట్ డేటాని చెక్ చేస్తాను, నాట్ ఈక్వల్ అయితేనే నేను జంప్ అవుతాను, లేకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. జంప్ ఇఫ్ క్యారీ, నేను క్యారీ అనేది 1 అయితే నేను పర్టికులర్ లొకేషన్కి జంప్ అవుతాను, లేకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. జంప్ ఇఫ్ నో క్యారీ, క్యారీ అనేది 0 అయితే నేను జంప్ అవుతాను, లేకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. జంప్ ఇఫ్ బిట్ అనేది నేను 1 అయితేనే నేను జంప్ అవుతాను, లేకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. జంప్ ఇఫ్ నో బిట్ అనేది 0 అయితే నేను జంప్ అవుతాను, లేకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఇవన్నీ ఏంటంటే మనం వితిన్ 128 బైట్స్ వరకే మనం మూవ్ అవ్వాలంటే ఈ యొక్క కండిషనల్ జంప్స్ అనేవి మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం అన్కండిషనల్ జంప్స్ అనమాట. మనకి కండిషన్ ఏం అవసరం లేదు, జస్ట్ ఏంటంటే ఎల్ జంప్ అంటే లాంగ్ జంప్. కంప్లీట్ ప్రోగ్రామ్ వరకు నేను జంప్ అవ్వాలంటే ఈ లాంగ్ జంప్ అనేది యూస్ చేయొచ్చు. షార్ట్ జంప్ అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం, వితిన్ 128 ప్లస్ 127 బైట్స్ కానీ -127 బైట్స్ కానీ, అంటే ప్రోగ్రామ్ కౌంటర్ పైకి మూవ్ చేయడం కానీ కిందకి మూవ్ చేయడం కానీ అప్ టు మనం ఓన్లీ 128 బైట్స్ అప్ కానీ 128 బైట్స్ డౌన్ కానీ మూవ్ చేయాలంటే ఈ యొక్క షార్ట్ జంప్ అనేది యూజ్ చేస్తాము. లాంగ్ జంప్ అంటే ఏంటంటే మనం మెయిన్లీ కంప్లీట్ ప్రోగ్రామ్ మెమరీలోకి ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్ మూవ్ అవ్వాలన్నా కానీ ఈ లాంగ్ జంప్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే ఈ యొక్క ఇదేంటంటే 3 బైట్స్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఫస్ట్ బైట్లో ఏంటంటే ఆప్ కోడ్ అనేది సేవ్ అవుతుంది, ఈ యొక్క లాంగ్ జంప్ యొక్క ఆప్ కోడ్ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. నెక్స్ట్ 2 బైట్స్ అనేది ఏంటంటే నేను ఆ రిలేటివ్ లొకేషన్ అనేది నేను ఇక్కడ స్టోర్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ జంప్ ఆఫ్ 300H అని అనుకోండి, ఆ 300Hకి మనం డైరెక్ట్గా జంప్ అయిపోవచ్చు అనమాట. ఆ 2 బైట్స్ యొక్క అడ్రస్ అనేది నెక్స్ట్ 2 బైట్స్లో స్టోర్ చేస్తాం. ఫస్ట్ బైట్ వచ్చేసి ఆప్ కోడ్, నెక్స్ట్ 2 బైట్స్ వచ్చేసి ఏ రిలేటివ్ లొకేషన్ నేను జంప్ అవ్వాలి ఆ యొక్క అడ్రస్ అనేది నెక్స్ట్ 2 బైట్స్లో మనం స్టోర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ జంప్ చూస్తే ఇది ఒక 2 బైట్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఫస్ట్ బైట్లో ఏంటంటే నేను ఈ యొక్క ఆప్ కోడ్ అనేది స్టోర్ చేస్తాను, ఈ ఎస్ జంప్ యొక్క ఆప్ కోడ్. సెకండ్ బైట్లో ఏంటంటే నేను ఏ రిలేటివ్ అడ్రస్ నేను లొకేషన్కి నేను షిఫ్ట్ అవ్వాలో నేను ఆ లొకేషన్ అడ్రస్ అనేది నేను నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్లో ఇస్తాను. ఓకే ఈ విధంగా మనం ఏంటంటే షార్ట్ జంప్ అంటే ఏంటంటే వితిన్ 128 బైట్స్లో మనం మూవ్ అవ్వాలంటే అప్ కానీ డౌన్ కానీ ఇది యూస్ చేసుకోవచ్చు. కంప్లీట్ ప్రోగ్రామ్ మెమరీలో మనకి మూవ్ అవ్వాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే మనం నెక్స్ట్ చూద్దాము బ్రీఫ్గా. ఓకే ఓకే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్ జంప్స్ కానీ నెక్స్ట్ జంప్ ఇఫ్ నో క్యారీ కానీ జంప్ జీరో కానీ జంప్ ఇఫ్ జీరో డిక్రిమెంట్ జంప్ ఇఫ్ నాట్ జీరో, ఓకే ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అనమాట. ఓన్లీ వితిన్ 128 బైట్స్ కూడా మనం మూవ్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇన్స్ట్రక్షన్ రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జంప్ మోర్ దాన్ 128 బైట్స్కి నేను రాశాను అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకు అసెంబ్లర్ ఎర్రర్ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట. ఓకే ఈ యొక్క షార్ట్ జంప్స్ కానీ ఇవన్నీ కండిషనల్ జంప్స్ అనేది వితిన్ 128 బైట్స్ వరకే మనం ఈ యొక్క ప్రోగ్రామింగ్ అనేది రాయాలి. అవుట్ ఆఫ్ రేంజ్కి వెళ్తే ఇవి మనకి కంపైలేషన్ అనేది ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే మెయిన్లీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి, మనం ఇక్కడ చూడండి జంప్ ఇఫ్ జీరో నెక్స్ట్ అంటే నేను ఇక్కడ షిఫ్ట్ అవ్వాలన్నమాట. ఈ యొక్క అక్యుములేటర్ కంటెంట్ అనేది జీరో అయితే నేను ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి కదా, అప్పుడు నేను ఇక్కడ ఆప్ కోడ్ ఎలా సేవ్ చేస్తున్నానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 60 వచ్చేసి నాకు ఆప్ కోడ్ అనమాట, ఈ జంప్ ఇఫ్ జీరో అనేది ఆప్ కోడ్. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం 1 బైట్ వచ్చేసి షార్ట్ జంప్కి 1 బైట్ ఆప్ కోడ్, సెకండ్ బైట్ వచ్చేసి అడ్రస్ అనమాట. ఈ యొక్క 03 అనేది ఇస్తున్నాను అంటే ఏంటంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడికి జంప్ అవ్వాలంటే నేను ఇక్కడ 03 అనేది ఇచ్చాను అనమాట. ఓకే నాకేంటి నాకు ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ అయితే 3 లొకేషన్స్ అనేది జంప్ అవ్వాలి. ఓకే వీటిని స్కిప్ చేయాలి కదా. ఓకే ఇక్కడ చూడండి నేను 03 అనేది ఎందుకు మెన్షన్ చేశాను ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ కౌంటర్ వచ్చేసి నాకు ఇక్కడ పాయింట్ అవుతుంది. ఓకే ఫస్ట్ ఈ యొక్క ప్లస్ గురించి మనం చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, జంప్ ఇఫ్ జీరో అయింది అనుకోండి, అంటే అక్యుములేటర్ కంటెంట్ జీరో అయింది అనుకోండి, అప్పుడు నేను ఏమవ్వాలి ఇక్కడ 09 లొకేషన్ ఇక్కడికి జంప్ అవ్వాలి. జంప్ ఇఫ్ జీరో నెక్స్ట్ అనేది ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ వరకు రావాలంటే నేను ఒక అడ్రస్లు అనేది ఇప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే అసెంబ్లర్ అనేది నేను ఇక్కడ జస్ట్ అసెంబ్లీ కోడ్ రాస్తే అసెంబ్లర్ ఎలా స్టోర్ చేసుకుంటుందో ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ 03 అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే ఇక్కడ నేను కండిషన్ అనేది ట్రూ అయితే నేను 3 లొకేషన్స్ అనేది షిఫ్ట్ అవ్వాలి నాకు ఒక ప్రోగ్రామ్ కౌంటర్ అనేది. నాకు ఇనిషియల్గా ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంట్రోల్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే నాకేంటి ఇక్కడ నేను అడ్రస్ మెన్షన్ చేస్తాను అంటే 3 లొకేషన్స్ షిఫ్ట్ అవ్వాలని, అంటే ఇక్కడ నుంచి 1
2 3 ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ అవుతుంది. ఓకే, ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఓన్లీ 3 ప్లస్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కండిషన్ ట్రూ అయితే ఓన్లీ 3 ప్లస్ అవుతుంది. ఓకే, అదేవిధంగా మన సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూద్దాం. ఇక్కడ చూస్తే చూడండి, యాడ్ జంప్ నో క్యారీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్ట్రక్షన్ చూద్దాం, జంప్ ఇఫ్ నో క్యారీ. ఇక్కడ నో క్యారీ అయితే నేను ఇక్కడికి రావాలి కదా, ఇక్కడ నుంచి ఎనీ లొకేషన్స్లో జస్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట. ఈ యొక్క అసెంబ్లీ అనేది క్యాలిక్యులేట్ చేసి అన్ని అడ్రస్ అనేది ఇక్కడ పెడుతుంది అనమాట. ఇక్కడ జంప్ ఇఫ్ నో క్యారీ, నేను ఓవర్ అంటే ఇక్కడికి రావాలి కదా, ఈ ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి ఏంటంటే అసెంబ్లర్ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ యొక్క లేబుల్స్ని డైరెక్ట్గా అడ్రస్ అనేది సెకండ్ బైట్లో ప్లేస్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ 05 అంటే నేను జంప్ ఇఫ్ నో క్యారీ అయితే నేను 5 లొకేషన్స్ అనేది షిఫ్ట్ అవ్వాలి. నాకు ప్రోగ్రామ్ కౌంటర్ అనేది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్లో ఎక్కడ ఉంటుంది. అప్పుడు నేనేంటి, ఇది ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏం చేయాలి, 5 టైమ్స్ నేను మూవ్ చేయాలి. ఇక్కడ నుంచి 1 2 3 4 5. అంటే నాకు జంప్ ఇఫ్ నో క్యారీ అయితే నేను ఓవర్కి రావాలి, అంటే ఇక్కడికి రావాలి. ఇక్కడ రావాలంటే నేను అందుకని ఇక్కడ అడ్రస్ వచ్చేసి 05 పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నో క్యారీ అవ్వకపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇక్కడ ప్రోగ్రామ్ కౌంటర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నాకు 03 కాబట్టి 3 లొకేషన్స్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ బైట్ వచ్చేసి ఆల్వేస్ మనం ఏంటంటే అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటాం, 5 టైమ్స్ షిఫ్ట్ అవ్వాలి. ఓకే, నాకు లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ చూద్దాం, నెగిటివ్ అనమాట. ఇది వచ్చేసి పాజిటివ్ అడ్రసింగ్. మన నెగిటివ్ అడ్రసింగ్ ఇక్కడ చూడండి, జంప్ ఇఫ్ నో క్యారీ అగైన్ నేను ఇక్కడికి రావాలి. నేను అప్కి వెళ్ళాలంటే కంట్రోల్ కంపల్సరీ నాకేంటంటే నెగిటివ్ అడ్రసింగ్ అనేది ఉండాలి. ఇది ఎఫ్ఎఫ్గా ట్రీట్ చేస్తుంది. ఎఫ్ఎఫ్ మైనస్ నేను ఎన్ని లొకేషన్స్ బ్యాక్ వెళ్ళాలి, నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ ఇక్కడ చేశాను. ఎఫ్ఎఫ్ మైనస్ డి టైమ్స్ అంటే నాకు ఆల్రెడీ ఏంటంటే డి అంటే ఏంటంటే కంప్లీట్గా 13 టైమ్స్ నేను బ్యాక్ వెళ్ళాలి, అంటే నేను ఇక్కడ F2 అనేది స్టోర్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా నాకు నెగిటివ్ అడ్రసింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మీరు చూడండి, -128 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు నెగిటివ్ బ్యాక్ వెళ్ళాలంటే, మన యొక్క ప్రోగ్రామ్ కౌంటర్ బ్యాక్ వెళ్ళాలంటే ఎఫ్ఎఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మన 13 లొకేషన్స్ నేను బ్యాక్ వెళ్తే నాకు ఈ కంట్రోల్ అనేది జంప్ ఇఫ్ నో క్యారీ అయినప్పుడు అగైన్ కంటే ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం కోసం నేను ఇక్కడ F2 అనే అడ్రస్ అనేది నెగిటివ్ అడ్రస్ అనేది ట్రీట్ చేస్తాను అనమాట అసెంబ్లర్. ఓకే, ఇట్ ఈస్ నెగిటివ్ అడ్రస్. ఓకే, ఆ పర్టికులర్ అడ్రస్ నెగిటివ్ బ్యాక్కి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క మెయిన్లీ కండిషన్ స్టేట్మెంట్స్ ఏంటంటే విత్ ఇన్ 128 బైట్స్ కానీ ప్లస్ కానీ మైనస్ కానీ జంప్ అవ్వడం కోసం. ఎందుకంటే ఈ యొక్క అడ్రస్సింగ్ వచ్చేసి మనకి ఓన్లీ 1 బైట్ అడ్రస్సింగ్ అనమాట, షార్ట్ జంప్ వచ్చేసి. ఇవన్నీ కండిషనల్ జంప్స్ అన్నీ కూడా ఏంటంటే 1 బైట్ అనమాట. ఓకే, 1 బైట్ అడ్రస్సింగ్ కాబట్టి విత్ ఇన్ 128 బైట్స్ వరకే మనం ఈ యొక్క పీసీ ప్రోగ్రామ్ కౌంటర్ మనం షిఫ్ట్ చేయొచ్చు. మనం మోర్ దెన్ 128 బైట్స్ చేయాలంటే ఈ యొక్క లాంగ్ జంప్ అనేది కావాలి. ఓకే, మనం నెక్స్ట్ ఏంటంటే కాల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం, లాంగ్ కాల్ అండ్ అబ్జల్యూట్ కాల్. ఓకే, మనం లాంగ్ కాల్ అనేది ఏంటంటే మనకి 3 బైట్ ఇన్స్ట్రక్షన్. ఫస్ట్ బైట్లో ఇది స్టోర్ చేస్తాము. ఈ యొక్క నెక్స్ట్ 2 బైట్స్ వచ్చేసి అడ్రస్. అంటే కంప్లీట్గా ఈ లాంగ్ కాల్ యూజ్ చేసుకుని ఏంటంటే మెయిన్లీ ఈ లాంగ్ కాల్ కానీ ఏ కాల్ ఏంటంటే మెయిన్లీ సబ్ రొటీన్స్ అనమాట. ఓకే, మనకి సబ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక మెయిన్ ప్రోగ్రామ్ నుంచి సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ సబ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేసి మళ్ళీ బ్యాక్ రావాలంటే ఈ యొక్క ఎల్ కాల్ అండ్ ఏ కాల్ అనేది యూస్ చేస్తాం అనమాట మెయిన్లీ. ఓకే, ఈ యొక్క లాంగ్ జంప్ అండ్ షార్ట్ జంప్ ఏంటంటే మన యొక్క ఈ మెయిన్లీ ఏంటంటే ఈ కండిషనల్ జంప్స్ కానీ ఈ షార్ట్ జంప్ కానీ ఏంటంటే మెయిన్లీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలంటే ఓకే, ఈ ఎల్ కాల్ కానీ ఏ కాల్ కానీ ఏంటంటే పర్టికులర్గా సబ్ రొటీన్స్ని మనం ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ ఎల్ కాల్ కానీ ఏ కాల్ కానీ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే మెయిన్లీ మనం ఒక సబ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెయిన్ ప్రోగ్రామ్ నుంచి సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఆ సబ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్కి రావాలంటే ఈ మెయిన్లీ ఎల్ కాల్ అండ్ ఏ కాల్ అనేది యూస్ చేస్తాం. లాంగ్ కాల్ అనేది ఏంటంటే కంప్లీట్ మన ప్రోగ్రామ్ మెమరీ కంప్లీట్ 64 కిలోబైట్స్ వరకు మనం ఎక్కడైనా సబ్ ప్రోగ్రామ్ రాసి ఆ సబ్ ప్రోగ్రామ్ కాల్ చేయొచ్చు. బట్ ఏ కాల్ అనేది ఏంటంటే విత్ ఇన్ 2 KB, అంటే ఇక్కడ చూస్తే మీరు చూడండి ఓన్లీ 2 బైట్స్ 11 బిట్ అడ్రస్సింగ్ అనమాట. ఇది 3 బైట్స్, ఇది ఓన్లీ 11 బిట్స్ అడ్రస్సింగ్ కాబట్టి విత్ ఇన్ 2 KB వరకు మనం షిఫ్ట్ అవ్వాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. మన సబ్ ప్రోగ్రామ్ అనేది విత్ ఇన్ 2 KBలో ఉందనుకోండి, అప్పుడు ఏ కాల్ అనేది యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మోర్ దాన్ 2 KB ఉంటే కంపల్సరీ మనం ఎల్ కాల్ అనేది యూస్ చేయాలి. మనం లాంగ్ కాల్ కానీ షార్ట్ కాల్ కానీ యూస్ చేసుకోవచ్చు. అబ్జల్యూట్ కాల్ అంటే విత్ ఇన్ 2 KB వరకే మనకి సబ్ ప్రోగ్రామ్ ఉంటే ఇది యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 2 KB ఉంటే ఇది యూస్ చేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ ఎల్ కాల్ గురించి మనం చూద్దాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 300Hలో నాకు వేరే సబ్ ప్రోగ్రామ్ అనేది ఉంది. నాకు మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటంటే ఎల్ కాల్ డిలే. ఈ యొక్క డిలే ఫంక్షన్ నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. డిలే నథింగ్ బట్ ఏంటంటే మనకు ఒక కౌంటర్ని స్టోర్ చేసుకుని ఆ 0 అయిందో లేదో చెక్ చేస్తానమాట. సిమిలర్ వే నేను ఇక్కడ ఏంటంటే మూవ్ పోర్ట్ 1 అక్యుములేటర్లోకి నేను 55H ఇనిషియల్గా చేశాను. ఈ మూవ్ P1 ఏ అంటే ఈ ఏలోకి ఏంటంటే ఏ నుంచి పోర్ట్ 1కి నేను 55Hని కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ ఎల్ కాల్ నేను ఇక్కడ డిలే ఇస్తున్నాను అనమాట. తర్వాత మూవ్ అక్యుములేటర్ ఏ చేశాను. నెక్స్ట్ మూవ్ పోర్ట్ 1 ఏ.
ఓకే, మళ్ళీ అక్యుములేటర్ నుంచి పోర్ట్ 1 కాపీ చేశాను. నెక్స్ట్ లాంగ్ కాల్, మళ్ళీ డిలే. ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే ఇన్ బిట్వీన్ ఏంటంటే నేను ఒక సబ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనమాట. ఎల్ కాల్ ఒక డిలే, ఇది ఒక ఫంక్షన్ అనమాట. ఈ యొక్క సబ్ ఫంక్షన్ డిలే అనేది, ఈ యొక్క డిలే ఫంక్షన్ నేను కాల్ చేయాలంటే ఎల్ కాల్ అనమాట, లాంగ్ కాల్. ఈ యొక్క డిలే ఫంక్షన్ అనేది మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ ఇది ఎలా అవుతుందంటే మనకి మెయిన్లీ స్టాక్ పాయింటర్ అండ్ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది వస్తుంది అనమాట మెయిన్లీ పిక్చర్. ఓకే, మనకి ఈ యొక్క సబ్ రొటీన్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మెయిన్లీ స్టాక్ పాయింటర్ కావాలి, ప్రోగ్రామ్ కౌంటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కౌంటర్ ఆల్వేస్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క లొకేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాంగ్ కాల్, ఈ యొక్క డిలే ఫంక్షన్ నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే కంపల్సరీ ఏంటంటే ఫస్ట్ నేనేంటంటే ఈ యొక్క అడ్రస్ నేను ఏంటంటే స్టాక్ పాయింటర్లో స్టోర్ చేసుకొని, ఈ యొక్క పీసీ అడ్రస్ ఏంటంటే స్టాక్ పాయింటర్లో కాపీ చేస్తాను అనమాట. ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క అడ్రస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 300Hలోకి నేను వెళ్ళాలి కదా. న్యూ అడ్రస్ వచ్చేసి నా ప్రోగ్రామ్ కౌంటర్ న్యూ అడ్రస్ వచ్చేసి 300H. ఓకే, నాకు ఓల్డ్ అడ్రస్ అనేది అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఈ యొక్క అడ్రస్ అనేది నేను స్టాక్ పాయింటర్లో స్టోర్ చేయాలి. ఓకే, ఇక్కడ పీసీ నుంచి స్టాక్ పాయింటర్ కాపీ చేసుకుంటాను అనమాట. ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఈ యొక్క న్యూ అడ్రస్ని తీసుకొని ప్రోగ్రామ్ కౌంటర్ ఇక్కడికి ఎగ్జిక్యూట్ చేస్తానమాట. ఓకే, ఎప్పుడైనా రిటర్న్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు నేనేంటి మళ్ళీ ఇక్కడ స్టాక్ పాయింటర్ నుంచి నేను ఈ యొక్క అడ్రస్ని మళ్ళీ ప్రోగ్రామ్ కౌంటర్లో తెచ్చుకొని అప్పుడు నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా మెయిన్లీ ఏంటంటే ఈ యొక్క సబ్ రొటీన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి సబ్ రొటీన్కి వెళ్ళాలంటే ఇక్కడ అడ్రస్ని స్టాక్ పాయింటర్లో కాపీ చేసుకొని ఆ స్టాక్ పాయింటర్ అడ్రస్లో కాపీ చేసుకొని నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది న్యూ అడ్రస్కి వెళ్తుంది అనమాట. ఓకే, ఈ ఎప్పుడైతే రిటర్న్ అనే ఈ యొక్క ఆర్ఈటీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ కంప్లీట్ ఈ యొక్క స్టాక్ పాయింటర్ నుంచి అగైన్ ప్రోగ్రామ్ కౌంటర్ రీట్రైవ్ చేసుకొని అగైన్ ప్రోగ్రామ్ కౌంటర్ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క సబ్ రొటీన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఈజీగా ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఎల్ కాల్ డిలే, ఈ యొక్క డిలే ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మూవ్ ఏహెచ్ వచ్చేసి నాకు 07, ఇది ఒక అడ్రస్ వచ్చేసి 007. ఈ 007 అనేది 08 లొకేషన్. స్టాక్ పాయింటర్ ఇనిషియల్గా 07లో ఉంటుంది, 08 అడ్రస్లో 07 నేను స్టోర్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే 07 స్టోర్ చేసుకున్న 00 వచ్చేసి 09లో. ఓకే, నాకు ఈ ప్రోగ్రామ్ కౌంటర్ యొక్క అడ్రస్ అనేది నేను స్టాక్ పాయింటర్లో స్టోర్ చేసుకున్నాను. అప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎప్పుడైతే రిటర్న్ అనేది ఈ యొక్క ఆర్ఈటీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు డైరెక్ట్గా ఏంటంటే నేను మళ్ళీ ఈ యొక్క స్టాక్ పాయింటర్లో ఉన్న ఈ యొక్క అడ్రస్ని మళ్ళీ ప్రోగ్రామ్ కౌంటర్ రీట్రైవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే కాల్స్ అనేవి యూస్ చేస్తాం. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం మల్టిపుల్ సబ్ రొటీన్స్ కూడా కాల్ చేయాలంటే మెయిన్లీ స్టాక్ పాయింట్ అనేది ఈ అన్ని అడ్రస్లనే స్టోర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ కాల్ సబ్ రొటీన్ 1. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్ కాల్ సబ్ రొటీన్ 2. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఏంటంటే స్టాక్ పాయింటర్లు ఏంటంటే మెనీ అడ్రసెస్ స్టోర్ చేసుకొని ఏ టైంలో ఏది కావాలో మనం అది రీట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదన్నీ ఏంటంటే ఎన్ని పుష్ చేస్తాం అన్ని పాప్ చేసుకోవాలన్నమాట మెయిన్లీ స్టాక్ పాయింటర్ నుంచి. మెయిన్లీ ఈ విధంగా మనం ఏంటంటే ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి మనం షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అబ్జల్యూట్ కాల్ మనం డిస్కస్ చేసాము. అబ్జల్యూట్ కాల్ ఏంటంటే వితిన్ 2KB మనం షిఫ్ట్ అవ్వాలంటే అబ్జల్యూట్ కాల్, కంప్లీట్ ప్రోగ్రామ్ మెమరీలో మనకి షిఫ్ట్ అవ్వాలంటే ఈ లాంగ్ కాల్ అనేది యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే జస్ట్ ఇక్కడ ఏంటంటే ఏ కాల్ అబ్జల్యూట్ కాల్ అనేది కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఎందుకంటే వితిన్ 2KB ఉంది కాబట్టి మనం అబ్జల్యూట్ కాల్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఆరిజిన్ 0, మూవ్ 55H, మూవ్ P1 పోర్ట్ 1కి 55 వాల్యూని కాపీ చేస్తున్నాం. ఏ కాల్ డిలే. ఓకే, ఇక్కడ డిలే ఫంక్షన్ కాల్ చేశాను, అబ్జల్యూట్ కాల్ అనేది యూస్ చేశాను. ఇక్కడ మనకు లాంగ్ కాల్ ఎప్పుడు యూస్ చేస్తాను అంటే మోర్ దాన్ 2KB ఉన్నప్పుడు లాంగ్ కాల్ యూస్ చేయొచ్చు, బట్ ఎనీ టైం మనం లాంగ్ కాల్ యూస్ చేయొచ్చు. బట్ ఏ కాల్ అనేది ఏంటంటే మెయిన్లీ మనం యూస్ చేసుకోవాలంటే ఏంటంటే వితిన్ 2KB అంటే ఇది యూస్ చేయండి మెయిన్లీ బెటర్. అండ్ లాంగ్ కాల్ అనేది ఏంటంటే మోర్ దాన్ 2KB ఉంటే మెయిన్లీ ఇది యూస్ చేయాలన్నమాట. ఈ రెండు జస్ట్ రిమెంబర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక డిలే క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు మనం ఒక డిలే ఆల్రెడీ మనం ఇక్కడ క్రియేట్ చేసాం కదా. ఆల్రెడీ మనం డిలే ఇక్కడ ప్రోగ్రామ్ చేసాం చూడండి. డిలే మూవ్ R5, #FF అంటే 255 వాల్యూని ఇక్కడ నేను స్టోర్ చేశాను. డిక్రిమెంట్ జంప్ ఇఫ్ నాట్ 0. ఇక్కడ ఏంటంటే ఈ 255 వాల్యూని ఏంటంటే 254కి నేను డిక్రిమెంట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు 255 కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ జంప్ అవుతాను, అంటే అగైన్ ఇక్కడికి వస్తాను. ఓకే, ఈ లూప్ ఏంటంటే మాకు 255 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మన కంట్రోలర్ అనేది ఈ టైం వరకు ఇక్కడ వెయిట్ చేస్తుంది కాబట్టి ఇది నన్ను డిలే ఫంక్షన్గా నేను ట్రీట్ చేశాను అనమాట. ఓకే, సిమిలర్ వే మనం ఈ యొక్క మైక్రో కంట్రోల్ యొక్క డిలే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇక్కడ చూద్దాము. మనం ఈచ్ మెషిన్ సైకిల్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ బైట్ మనం CPU ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక మెషిన్ సైకిల్ తీసుకుంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే
ఫర్ ఎగ్జాంపుల్ ఈ 07లో వచ్చేసి ఇక్కడ చూడండి ఆప్కోడ్ 2 ఉన్నాయి కాబట్టి ఈ 74 ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ ఏ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఓన్లీ 2 ఇన్స్ట్రక్షన్స్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఓన్లీ 2 ఇన్స్ట్రక్షన్ అంటే ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే 1 మెషిన్ సైకిల్ తీసుకుంటుంది అనమాట. మన మైక్రో కంట్రోల్ ఎగ్జిక్యూట్ చేయాలంటే 1 మెషిన్ సైకిల్ ఈచ్ యొక్క ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనం మోర్ దాన్ 2 మెషిన్ సైకిల్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మెయిన్లీ ఏంటంటే మనకి 8051 యొక్క మైక్రో కంట్రోల్ ఏంటంటే 12 క్లాక్స్ అనేది తీసుకుంటుంది అనమాట. ఒక మెషిన్ సైకిల్స్ ఏంటంటే 12 మనకి క్లాక్ సైకిల్స్ కలిసి మనం ఏంటంటే ఒక మెషిన్ సైకిల్గా మనం ట్రీట్ చేసుకున్నాము. ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 11.0592 అనేది నేను క్రిస్టల్ ఇన్పుట్ ఇచ్చాను. ఇన్పుట్ ఇస్తే మనకేంటంటే నేను ఎంత టైం పడుతుంది ఒక ఇన్స్ట్రక్షన్ నేను క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ 11.0592 డివైడ్ బై 12 చేయాలి. ఎందుకంటే మనకి 12 క్లాక్ సైకిల్స్ పడుతుంది అనమాట ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే. అందుకోసం నేను టైమింగ్ క్యాలిక్యులేట్ చేయాలంటే డివైడ్ బై 12 చేస్తే 921.6 కిలో హెడ్జెస్ వచ్చింది. ఓకే, నేను 1 డివైడ్ బై టైం వచ్చి మెషిన్ సైకిల్ ఈజ్ 1 డివైడ్ బై ఫ్రీక్వెన్సీ వేస్తే మనకి మెషిన్ సైకిల్ టైమ్ ఈజ్ 1.085 మైక్రో సెకండ్స్. నాకు ఈ యొక్క మెషిన్ సైకిల్ యొక్క టైం పీరియడ్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేశాను అనమాట. ఫస్ట్ నాకు ఇచ్చిన ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 11.059 ఈ మైక్రో కంట్రోల్లో ఇన్పుట్ ఇచ్చాను. ఈ యొక్క 11.059 డివైడ్ బై 12 చేయాలి. ఎందుకంటే 12 క్లాక్ సైకిల్స్ తీసుకుంటుంది కాబట్టి 1 మెషిన్ సైకిల్. నేను డివైడ్ బై 12 చేస్తే నా మెషిన్ సైకిల్ పీరియడ్ వచ్చేసి 1.085 మైక్రో సెకండ్స్. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఒక బైట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే 1.085 మైక్రో సెకండ్స్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ ఇన్స్ట్రక్షన్ ఎంతెంత తీసుకుంటుందో ఇక్కడ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇన్స్ట్రక్షన్ మూవ్ R3, 55 వచ్చేసి లెటస్ టేక్ మనం ఒక్క మెషిన్ సైకిల్ తీసుకుందాం అనుకోండి. 1 ఇంటూ 1.085 మైక్రో సెకండ్స్ అంటే 1.085 మైక్రో సెకండ్స్ అనేది తీసుకుంటుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సెకండ్ ఎగ్జాంపుల్ డిక్రిమెంట్ R3 కూడా ఒక మెషిన్ సైకిల్ తీసుకుంది అనుకోండి. ఇది కూడా సేమ్ టైమింగ్. ఫర్ ఎగ్జాంపుల్ డిక్రిమెంట్ జంప్ ఇఫ్ నాట్ 0 R2, టార్గెట్ అడ్రస్ ఇచ్చాం అనుకోండి. ఇది 2 మెషిన్ సైకిల్స్ కాబట్టి 2 ఇంటూ 1.05985 1.085 మైక్రో సెకండ్స్ 2.17 మైక్రో సెకండ్స్. ఓకే, 2 మెషిన్ సైకిల్స్ తీసుకుంటే ఇదే పీరియడ్. అదేవిధంగా 4 మెషిన్ సైకిల్స్ తీసుకుంటే 4 ఇంటూ ఈచ్ మెషిన్ సైకిల్కి 1.085 మైక్రో సెకండ్స్. కంప్లీట్గా మనకి 4.34 మైక్రో సెకండ్స్ వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం డిలే అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నేను ప్రోగ్రామ్ అనేది తీసుకున్నాను అనమాట, ఒక డిలే ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ చూసుకుంటే చూడండి ఏ కాల్ ఈ డిలే మూవ్ R3, 200 అండ్ డిక్రిమెంట్ ఈ 200 టైమ్స్ నేను ఏంటంటే ఈ యొక్క లూప్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి ఈ 200 టైమ్స్ మన యొక్క మైక్రో కంట్రోల్ అనేది ఇక్కడ వెయిట్ చేస్తుంది కాబట్టి మనం ఈ విధంగా ఎన్ని మెషిన్ సైకిల్ తీసుకుందో మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేద్దాం కింద. ఓకే, ఇది మన సొల్యూషన్. నాకు ఎన్ని మెషిన్ సైకిల్స్ తీసుకుంటుందో నేను క్యాలిక్యులేట్ చేయాలి ఈ యొక్క డిలే ఫంక్షన్. ఇక్కడ చూద్దాం. మూవ్ R3, 200 అంటే ఒక ఇన్స్ట్రక్షన్ సైకిల్ తీసుకుంది. DJNZ R3, హియర్ టు హియర్ ఇది 2 మెషిన్ సైకిల్ తీసుకుంది అనుకోండి. కంప్లీట్గా ఏంటంటే ఈ యొక్క రిటర్న్ వచ్చేసి 2 మెషిన్ సైకిల్. ఓకే, కంప్లీట్గా నేను ఇక్కడ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ చేస్తున్నాను 200 టైమ్స్ రిపీట్ చేస్తాను అనమాట. అంటే 2 ఇంటూ 200 టైమ్స్ ప్లస్ ఇది 1 టైమ్ ఇది 2 టైమ్ కంప్లీట్గా ఏంటంటే మల్టిప్లై 1.085 అంటే ఈచ్ మెషిన్ సైకిల్కి కంప్లీట్గా ఏంటంటే 436.255 మైక్రో సెకండ్స్ తీసుకుంటుంది. ఈ యొక్క డిలే ఫంక్షన్ అనేది ఇన్ని మైక్రో సెకండ్స్ తీసుకుంటుంది అనమాట. నాకు ఇంకా ఇంక్రీజ్ చేయాలంటే 255 వరకు మనం మ్యాక్సిమం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఇంక్రీజ్ చేయాలంటే మనకు నెస్టెడ్ లూప్స్ రాస్తే ఇంకా మనం ఎంత డిలే కావాలంటే అంత డిలే అనేది మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, మెయిన్లీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిలే అప్లికేషన్స్ మనం ఒక ఎగ్జాక్ట్ డిలే అనేది మనం జనరేట్ చేయాలంటే ఈ యొక్క డిలే అని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ 400 మైక్రో సెకండ్స్ కావాలంటే ఇది మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 198కి మనం చేస్తే డైరెక్ట్గా మనం 400 మైక్రో సెకండ్స్ అనే డిలే అనేది మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క డిలే క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, ఈ DJNZ అనేది 200 టైమ్స్ నేను రిపీట్ చేస్తున్నాను కాబట్టి 200 ఇంటూ 2. ఓకే, ఫస్ట్ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ వచ్చేసి 1 టైమ్ ప్లస్ ఈ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి 2 టైమ్స్. ఓకే, 2 మెషిన్ సైకిల్. ఓకే, ఇవన్నీ నేను ఇంటూ ఈచ్ మెషిన్ సైకిల్కి ఎంత వచ్చిన పీరియడ్ 1.085 వేస్తే నాకు ఫైనల్గా 436.255 మైక్రో సెకండ్స్ వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం డిలే అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం నో ఆపరేషన్ ఈ యొక్క NOP అనేది ఏంటంటే నో ఆపరేషన్ అనమాట. ఈ యొక్క నిమోనిక్ అనేది యూస్ చేసుకొని ఏంటంటే మనం ఏ ఆపరేషన్ అనేది చేయమన్నమాట. ఆల్రెడీ ఈ యొక్క నో ఆపరేషన్ అనేది మనకి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ అనేది ఉంది 8051లో. ఓకే, ఈ విధంగా కూడా మనం నో ఆపరేషన్
ని యూస్ చేసి కూడా మనం ఏంటంటే ఈ యొక్క డిలే అనేది ఈజీగా జనరేట్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇదే ఈ యొక్క ప్రోగ్రామ్ డిలే ఫంక్షన్ నేను రాసుకున్నాను. ఈ విధంగా మనం ఎంత డిలే అనేది మనం గెయిన్ చేస్తున్నాం ఇక్కడ చూద్దాము. మూవ్ R3, 250 అంటే R3లో నేను 250 చేస్తున్నాను. ఇది ఒక మెషిన్ సైకిల్. నెక్స్ట్ ఇది ఈ ఒక్కొక్క నో ఆపరేషన్ ఒక్కొక్క మెషిన్ సైకిల్. నేను ఇక్కడ 4 నో ఆపరేషన్స్ యూస్ చేశాను కాబట్టి 4 టైమ్స్. అండ్ డీజే ఎన్జెడ్ R3 హియర్ టు హియర్ చేస్తున్నాను నేను. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతున్నాను కాబట్టి ఈ నో ఆపరేషన్స్ ఈ 250 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి మనకి ఈ విధంగా నో ఆపరేషన్ ద్వారా కూడా చాలా డిలే అనేది మనం జనరేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 250 టైమ్స్ కదా, 250 టైమ్స్, ఇది 2 టైమ్స్, ఇది 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్, 4 టైమ్, ఇంకొకటి 6 టైమ్స్. టోటల్గా 6, 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2, టోటల్గా 6 టైమ్స్ అనమాట. ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ మనకి రిపీట్ అయిందంటే 250 టైమ్స్. 250 ఇంటూ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2. ఓకే. నాకు ఈ యొక్క కంప్లీట్ హియర్ టు హియర్ అనేది వచ్చింది. నాకు ఫస్ట్ ఇది వచ్చేసి 1 టైమ్, ఇది వచ్చేసి 2 టైమ్స్. కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇది కూడా యాడ్ చేస్తే మనకి 3, ఇది 1 ప్లస్ 2 వచ్చేసి ఇది 3, ఫైనల్గా 3 అనేది యాడ్ చేశాను. ఇది కూడా నేను కంబైన్ చేశాను అనమాట. ఫస్ట్ నాకు ఓన్లీ హియర్ టు హియర్ వచ్చేసి 1627.5 మైక్రో సెకండ్స్ వచ్చింది. నేను ఫైనల్గా ఈ ఇన్స్ట్రక్షన్కి లాస్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా 1 ప్లస్ 2 వచ్చేసి 3 ఇంటూ 1.085 మైక్రో సెకండ్స్ చేస్తే నాకు ఈ లాస్ట్ ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తుంది అనమాట. ఫైనల్ నా డిలే వచ్చేసి 1630.755 మైక్రో సెకండ్స్ అనేది మనం జనరేట్ చేసాం అనమాట. ఈ యొక్క నో ఆపరేషన్ యూస్ చేసి కూడా మన యొక్క నో ఆపరేషన్ అనేది చేస్తాం అనమాట. అంటే ఏం ఆపరేషన్ చేయకుండా కూడా ఈ విధంగా మన డిలే అనేది జనరేట్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ లాస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి చూడండి, మనకి ఈ యొక్క నెస్టెడ్ లూప్స్ యూస్ చేసుకొని కూడా మనం చాలా డిలే అనేది ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇక్కడ చూస్తే నేను 2 కౌంటర్స్ తీసుకున్నాను, R2, R3. ఓకే. నాకు ఇన్నర్ లూప్ వచ్చేసి 250 టైమ్స్ రిపీట్ చేస్తున్నాను, అవుటర్ లూప్ వచ్చేసి 200 టైమ్స్. ఓకే. ఈ విధంగా మనకి ఏంటంటే ఇక్కడ చూడండి 4 ఇంటూ 250 టైమ్స్ చేస్తాను అనమాట. ఇక్కడ 2, 1, 1. ఓకే. నాకు ఇన్నర్ లూప్ నేను క్యాలిక్యులేట్ చేస్తే 1085 మైక్రో సెకండ్స్ అనమాట. 4 ఇంటూ 250 టైమ్స్ కదా, ఇన్నర్ లూప్ వచ్చేసి 250 టైమ్స్ కాబట్టి 1084 మైక్రో సెకండ్స్. మనకి అవుటర్ లూప్ వచ్చేసి మనకి ఎన్ని టైమ్స్ చేస్తున్నాము, అగైన్ 200 టైమ్స్ కాబట్టి 200 ఇంటూ ఇన్నర్ లూప్ మనకి డైరెక్ట్గా 217,000 మైక్రో సెకండ్స్ వచ్చిందనమాట. ఓకే. కంప్లీట్గా మనకి ఏంటంటే మెయిన్లీ ఏంటంటే ఈ యొక్క లాస్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా యాడ్ చేద్దాం. మూవ్ R3, 250 అండ్ DJNZ. ఈ ఇన్స్ట్రక్షన్ కూడా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 3 ఇంటూ 200, ఇక్కడ అగైన్ 200 టైమ్స్ మనకి అగైన్ అనేది ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 1.085 మైక్రో సెకండ్స్, కంప్లీట్గా 651 మైక్రో సెకండ్స్. లాస్ట్ ఏంటంటే ఈ ఇన్స్ట్రక్షన్ నేను యాడ్ చేశాను ఇంటూ 200 టైమ్స్ కాబట్టి 2, 3 కాబట్టి టోటల్గా 3 మల్టిప్లై 200 ఇంటూ 1.085 మైక్రో సెకండ్ అండి ఈచ్ మెషిన్ సైకిల్స్కి. ఓకే. ఈ విధంగా 651 ప్లస్ ఇది అనమాట 217,000. ఓకే. కంప్లీట్గా ఈ యొక్క డిలే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ విధంగా ఇంత డిలే అనేది కూడా మనం ఈజీగా జనరేట్ చేయొచ్చు అనమాట. ఓకే. నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసుకోవడం కూడా మనకి ఎంత డిలే కావాలంటే అంత డిలే అనేది ఈజీగా జనరేట్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.